హాయ్ ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్, నమస్తే ఫ్రెండ్స్, బాగున్నారా? ఈ రోజు నేను వైజాగ్లో ఉన్నా. వైజాగ్ నుంచి విజయనగరంలో రామ్ తీర్థం అనే మహా గొప్ప పుణ్యక్షేత్రం ఉంది. ఆ పుణ్యక్షేత్రానికి వెళ్తున్నా. అక్కడ ఈరోజు శివరాత్రి కదా, శివరాత్రి రోజు మహా గొప్ప జాగరణ జరుగుతుంది అక్కడ. అక్కడి వింతలు విశేషాలు అన్నీ మీకు పోసుకొచ్చినట్టుగా వీడియోలో చూపిస్తున్నాను. చూసి ఆనందించండి, చూసి తెలుసుకోండి ఫ్రెండ్స్. ఓకే, నేను ఇప్పుడు బయలుదేరుతున్నాను. నాతో పట్టి వీడియోతో మీరు రండి. కమ్ 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 కమ్. ఓకే ఫ్రెండ్స్, బస్సు ఎక్కాను. బస్సు అస్సలు ఖాళీ లేదు. జనం జనం. వైజాగ్ నుంచి వీళ్ళందరూ రామ్ తీర్థం వెళ్తున్నారు. చాలా కష్టంగానే ఉంది. సీట్లు కూడా దొరకలేదు. కొందరేమో కూర్చొని కొనుక్కుంటున్నారు, కొందరేమో నిలబడి కొనుక్కేస్తున్నారు, మరి కొందరేమో మెట్ల మీద కూర్చొని క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారు. మరి కొందరు నేను వీడియో తీస్తుంటే అందరూ నా వైపు చూస్తున్నారు. చూడండి, ఇలా సీట్లో కూర్చొని పడుకుంటున్నారు. అసలే విజయనగరం వచ్చేసాను చూడండి. విజయనగరం ఇప్పుడు కాంప్లెక్స్కి వెళ్ళిపోతున్నా. ఇక కాంప్లెక్స్లో దిగాను, బస్సు దిగాను ఇప్పుడే. విజయనగరం బస్సు కాంప్లెక్స్లో దిగా, మళ్ళీ బస్సు దిగి మళ్ళీ రామ్ తీర్థలో వెళ్ళడానికి మళ్ళీ బస్సు ఎక్కాను. చూడండి, బస్సు కొంచెం ఖాళీగా ఉంది, సీట్లు కూడా దొరికాయి. వైజాగ్లో అసలు ఖాళీ లేదు. ఎందుకంటే వైజాగ్ నుంచి రామ్ తీర్థలు వెళ్ళేవారు చాలా ఎక్కువ మంది, విజయనగరానికి ఎక్కువ మంది వస్తూ ఉంటారు. రాత్రి 9 అయినా బస్సు ఖాళీ ఉంటుంది. కానీ ఇక రామ్ తీర్థలో ఇప్పుడే దిగాను కాబట్టి వెంటనే పరిగెట్టి బస్సు ఎక్కాల్సి వచ్చింది. అందుకే కొంచెం ఖాళీ దొరికింది. మరొక 5 నిమిషాలు అయితే ఫుల్ లోడ్ ఎక్కిపోద్ది. అక్కడ చూసారా, టెంట్ వేసుకొని కూర్చున్నారు, మైక్ పట్టుకొని చెప్తున్నారు రామ్ తీర్థలని వస్తూ ఉంటారు. చూడండి జనం ఎంతమంది వస్తున్నారు, ఇప్పుడు చూపిస్తాను చూడండి. చూసారా, బస్సు అంతా లోడ్ ఎక్కిపోయింది. ఈ రోడ్డు పక్కన కనిపిస్తుంది పెద్దగా చూడండి, కొండల్లా కనిపిస్తుంది. అది కొండ కాదు, పెద్ద విజయనగరంలోని పెద్ద చెరువు అంటారు దాన్ని. చాలా అందంగా చాలా బాగుంటుంది ఈ చెరువు. నైట్ టైం కదా, అందుకే చూపించలేకపోతున్నాం. మార్నింగ్ అయితే చాలా పెద్దగా బాగా కనిపిస్తుంది. పైగా ఈ చెరువు పక్క నుంచే వెళ్తుంది బస్సు. ఇలా ముందుకి వెళ్తుండగా విజయనగరం సామ్రాజ్యానికి సంబంధించిన కోట బురుజు, అలాగే విజయనగరం సామ్రాజ్యంకి సంబంధించిన కోట కూడా కనిపిస్తుంది. చూడండి, ఇది కోట బురుజు. ఇది విజయనగరం సామ్రాజ్యానికి కోట. ఇలా బస్సు దీని ముందు నుంచి వెళ్తుంది కాబట్టి చూపిస్తున్నాను. అయితే అసలు ఈ మాన్సస్ ట్రస్ట్ అనేది నిర్వహిస్తుంది ఈ సామ్రాజ్యాన్ని మొత్తం. మాన్సస్ ట్రస్ట్లో ఉంది. అయితే మనం రామ్ తీర్థం వచ్చేసాం ఫ్రెండ్స్. అసలు కథ ఇక్కడ మొదలవుతుంది. రామతీర్థం ప్రత్యేకత ఉంది. రామతీర్థం ప్రత్యేకత ఏమిటంటే, ఇక్కడ ఒక కొండ చూడండి, కొండ కనిపిస్తుంది కదా, ఈ కొండ మీద ఎంతో బోడిగుండులాగా ఆకర్షణీయమైన ఎంతో అందంగా ఉంటుంది. చాలా పెద్ద భారీ కొండ ఇది. ఈ కొండ మీద పాండవులు నివాసం ఉండేవారు. అయితే ఈ కొండ మీద ఒక మొక్క కానీ ఒక ఆకు కానీ కనిపించదు. ఎంతో అందంగా సుందరమైన కొండ ఇది. పర్యాటకులను ఎంతో ఆకర్షిస్తూ ఉంటుంది. ఈ ప్రాంతం పర్యాటకులు ఎక్కువగా వస్తూ ఉంటారు ఈ ప్రాంతానికి. నీలాచలం అనే ఈ పర్వతం పాండవులు సంచరించిన ఆనవాళ్ళు ఇప్పటికీ కూడా ఎంతో గోప్యంగా ఉన్నాయి. భీముని బుర్ర, పలుకు రాయి, గాడి పొయ్యి, లోతైన తెలియని కోలన్, పాండవులు పంచలు, పసుపు తాళ్ళు కలుపు ఇప్పటికీ కూడా అలాగే ఉన్నాయి. కొండ మీద సీతారామ లక్ష్మణ విగ్రహాలతో గుడి కూడా ఉంటుంది. ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది ఈ గుడి కూడా. కొండ కిందనే కాకుండా కొండ మీద కూడా పూజలు జరుగుతూ ఉంటాయి. అయితే నేను ఇప్పుడు బస్సు దిగబోతున్నాను. బస్సు దిగిన తర్వాత ఈ గుడి ప్రత్యేకత, ఈ ప్రాంతం ప్రత్యేకత, అసలు ఇక్కడ సీతారాముల విగ్రహాలు ఎందుకు పెట్టారు, ఇక్కడ గుడి నిర్మాణం జరగడానికి కారణం ఏమిటి, ఇక్కడ రామతీర్థం అనే పేరు ఎందుకు వచ్చింది, సీతారామ లక్ష్మణ విగ్రహాలు ఎక్కడి నుంచి వచ్చాయి అని అన్ని విషయాలు నేను మీతో వివరంగా పంచుకోవాలనుకుంటున్నాను. అయితే లాస్ట్ వరకు చూడండి. మహా గొప్ప శివరాత్రి రోజు సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ మహాజాగరణ
చూడని జన సంతోషం ఎంతమంది ఉన్నారో, ఇసుకేస్తే రాయలేనంత జనం ఉన్నారు. అలాగే పండుగతో అక్కడ చూడండి డ్యాన్స్ ప్రోగ్రాం కూడా జరుగుతుంది. అలాగే ఎంతో కన్నుల పండగగా. అయితే పూర్వం ఈ ప్రాంతాన్ని కుబిలాపురం అని పిలిచేవారు దేవతలు భూమి మీద ఉన్న రోజుల్లో. అయితే రాను రాను పాండవుల కాలంలో కుబిలాపురం అని పిలిచే పేరు రాజుల కాలం వచ్చేసరికి కుములి గ్రామంగా స్థిరపడింది. ఈ కుములి గ్రామంలోనే రామతీర్థం అనే ఉంది. అసలు కుములి గ్రామం పేరు పోయి రామతీర్థం అని పేరు ఎందుకు వచ్చిందో వివరంగా చెప్తాను, ఆలకించండి ఫ్రెండ్స్. పూర్వం ద్వాపర యుగంలో పాండవులు ఈ ప్రాంతంలో అరణ్యవాసం చేసినప్పుడు వారు శ్రీకృష్ణ పరమాత్ముడిని తమతో పాటు రమ్మని కోరగా అందుకు శ్రీకృష్ణ పరమాత్ముడు సున్నితంగా తిరస్కరించాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు తన పూర్వ అవతారమైన సీతారామ లక్ష్మణ విగ్రహాలను పాండవులకిచ్చి ఈ తన ప్రతిరూపముగా భావించి ఆరాధించమని ఆజ్ఞాపించేదను. పాండవులు ఈ ప్రాంతంలో ఉన్నంతకాలం సీతారామ లక్ష్మణ విగ్రహాలను పూజించి తర్వాత మరొక ప్రాంతమునకు వెళ్ళినప్పుడు వేదగర్భుడు అనే శ్రీ వైఖనాస వైష్ణవ స్వామికి అతనికి అప్పజెప్పి అర్చన చెయ్యమని చెప్పి పాండవులు మరో ప్రాంతమునకు బయలుదేరుదును. అయితే వైష్ణవ స్వామి తన పుత్రులైన పుత్రులు తండ్రి కొడుకులు ఇద్దరు పూజలు నిర్వహించెదరు. అయితే వీళ్ళు పూజలు నిర్వహించే టైంలో బౌద్ధులు ఎక్కువగా ఈ ప్రాంతానికి పెరుగుతూ ఉండేవారు. ఈ ప్రాంతంలో బౌద్ధానువాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. అయితే ఇలా పూజలు చేస్తున్న విగ్రహంప్పుడు రాను రాను ఈ ప్రాంతానికి బౌద్ధులు ప్రాబల్యం ఎక్కువ అయ్యింది. బౌద్ధులు ప్రాబల్యం ఎక్కువ అవ్వడంతో వైష్ణవ స్వామి తన పుత్రుడు ఇద్దరు కలిసి భయపడి విగ్రహాలను నాశనం చేస్తారేమో అని భావించి కాలక్రమంలో భూగర్భంలో పాతిపెట్టారు. ఆ భూగర్భం ఎక్కడ కాదు, ఈ కోనేటు ఉన్న చెరువులోనే. ఒకప్పుడు ఇక్కడ చెరువు ఉండేది కాదు. ఇక్కడ భూగర్భంలో పాతిపెట్టిన తర్వాత చెరువు ఏర్పడింది. వాళ్ళు ఈ భూగర్భంలో పాతిపెట్టి ఎవరికీ తెలియకుండా వాళ్ళు మరో ప్రాంతానికి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి 16వ శతాబ్దం వరకు సీతారామ లక్ష్మణ విగ్రహాలు ఈ చెరువులోనే భూగర్భంలోనే ఉండేవి. అయితే రాజుల కాలంలో అప్పుడు 16వ శతాబ్దంలో అప్పటి విజయనగరం మహారాజులైన పూసపాటి సీతారామచంద్ర గజపతి రాజు వారు అప్పుడు ఈ ప్రాంత అందానికి ఆకర్షితులయ్యి ఇక్కడే కోట నిర్మాణం జరిపి ఇక్కడి నుంచే పరిపాలన పాలించాలని భావించారు. మీకు ముందు వీడియోలో చూపించాను కదా కోట బురుజు, అక్కడ ముందు ఉండేది. తర్వాత ఈ ప్రాంతానికి మార్చాలని నిర్ణయం తీసుకున్నవారు రాజుగారు. అప్పుడు ఈ ప్రాంతంలో నిర్మాణానికి శంకుస్థాపన చేసి నిర్మాణం జరుపుతూ ఉండగా ఒకరోజు ఈ ప్రాంతంలో ఉరుములతో వర్షాలతో భయంకరమైన శబ్దాలతో పెద్ద గాలివానతో బీభత్సం సృష్టించింది ఈ ప్రాంతంలో. ఇలా గాలివాన పెద్ద తుఫాను రావడంతో ప్రజలు భయాందోళనతో పరుగులు పెట్టారు. ఇలా పరుగులు పెడుతున్న సమయంలో ఒక ముగద అయిన ఒక స్త్రీ, అంటే మాటలు రాని ఒక స్త్రీ మర్రి చెట్టు త్వరలో తలదాచుకుంటూ శ్రీరామ నన్ను రక్షించు అనే ప్రయత్నం చేయగా సాక్షాత్తు శ్రీరామచంద్రుడు ప్రత్యక్షమయ్యి ఆమె నాలుక మీద శ్రీరామ అనే బీజాక్షరము రాయగా ఆమెకు మాటలు వచ్చాయి. ఆమెను ఆశీర్వదించి ఈ తుఫాన్ని ఆపి శ్రీరామచంద్రుడు ఆమెతో ఇలా చెప్పాడు, ద్వాపరయుగంలో నా విగ్రహాలు భూగర్భంలో ఉన్నాయి, ఆ చెరువులో ఉన్నాయి, తీసి రాజుగారికి నా గుడి నిర్మాణం చెయ్యమని చెప్పు అని రాజుగారికి చెప్పమని చెప్పాడు శ్రీరామచంద్రుడు. నన్ను పూజించి భక్తి శ్రద్ధలతో నన్ను పూజిస్తే మీ కోరికలు నెరవేరుస్తానని చెప్పి
శ్రీరామచంద్రుడు ఇక్కడ జరిగినదంతా రాజుగారికి చెప్పమని చెప్పి శ్రీరామచంద్రుడు అదృశ్యమయ్యాడు. ఇది ఫ్రెండ్స్ అసలు సంగతి. అయితే దేవుడి దర్శనం కోసం వస్తే ఇక్కడ అమ్మ, నాన్న, తమ్ముడు కూడా కనిపించారు. వాళ్ళు కూడా వచ్చారు. నాకు తెలియకుండా ఈవిడ మా అమ్మగారు, ఇతను మా తమ్ముడు. మా నాన్నగారేమో ఎక్కడో నిద్ర వస్తుందని పడుకుని పేరంట, దర్శనం అయిపోయిందంట. అయితే పక్కనే డ్యాన్స్ ప్రోగ్రామ్ అవుతుంది కదా, ఇక్కడ చూడండి డ్యాన్స్ కూడా వేసేస్తున్నారు. ఓకే సరే ఫ్రెండ్స్, ఆ సంగతి పక్కన పెడితే మొత్తం గుడి అంతా చూపిస్తాను మీకు. ఇక్కడ విశేషాలు వింతలన్నీ నేను మీకు తెలియజేస్తాను. ఓకే, గుడిలోకి వచ్చాను ఫ్రెండ్స్. చూడండి గుడిలో ఎలా ఉన్నారో జనం అంతా. గుడి లోపల ఫోటోలు వీడియోలు తీయకూడదు, అందుకు చేతిస్తున్నాను. దర్శనం చేసుకొని బయటకు వచ్చాను. గుడి బయట చూడండి ఎంత, గుడి లోపల కూడా ఎంత బాగుందో. ఇసుకేస్తే రాయలేనంత జనం గరిడిలతో జై శ్రీరామ్, ఓం నమ శివాయ అనే నామకరణంతో మరిమోగిపోతుంది గుడి అంతా. ఇక సీతారామ కళ్యాణం కూడా జరిగింది. ఇప్పుడు అసలైన గుడి బయటకు వచ్చి మా గరిడి దగ్గరికి వచ్చాను. ఇది మా సొంత గరిడి. చూడండి ఇక్కడ నుంచి మరిమోగిపోతుంది. ఇప్పుడు నేను మా గరిడి దగ్గరే ఉన్నాను. చూడండి ఇదే మా గరిడి. ఇక పక్కన వాళ్ళకి ఇతనే దోసుడు, మా మేనమావ, నాకు వరుసగా మేనమావ అవుతారు. ఈవిడ మా మేనత్త దోసుడు వాళ్ళ ఆవిడ. ఇక తను తుమ్మలు కప్పుకొని ఉండగానే తనకు మేనమావ ముసలిలో చెల్లెట్టిపోతున్నాడండి. అయితే రాత్రి అంతా ఈ తాళాలు, తప్పిడుగులు, చెక్కలతో దేవుడి పాటలు పాడుతూ మేము జాగరణ చేస్తూ దేవుడి సేవల్లో ములుగు తేలుతూ ఉంటాం. అయితే నగరంలో, సిటీలో అయితే జాగరణ అంటే ఆటలాడుతూ, మందు కొడుతూ, అరుస్తూ, గెంతుతూ ఇష్టం వచ్చట జాగరణ చేస్తారు. జాగరణ అంటే అది కాదు, ఇది. అబ్బబ్బబ్బబ్బబ్బా, తెప్పటిగులు ఏమి వేశారండి, పొరపాడైపోయింది. సూపర్. చూసారు కదా మా వారు ఎలాగా వేశారా. శివరాత్రి జాగరణ అంటే ఇదేంటి. అసలు జాగరణ అంటే ఇది భక్తి శ్రద్ధలతో శివరాత్రి జాగరణ అంటే అసలైంది ఇదే. కానీ చాలామంది ఏమి చేస్తున్నారంటే శివరాత్రి రోజు వీధుల్లో ఆటలాడతారు, జల్దీ పయ్య ఆడతారు, ముట్టుకుని ఆట ఆడతారు, కబడ్డీ ఆడతారు, లేదా ఏమైనా రకరకాల ఆటలు ఆడుతూ ఉంటారు. అలాగే కొంతమంది కుర్రోళ్ళు, యువకులు అయితే డ్రింక్ వేసి బైకులు తీసి రేసింగ్కి దిగుతూ ఉంటారు. కొందరేమో సినిమాకి వెళ్తారు, షికార్లు చేస్తారు. అవన్నీ తప్పు, చాలా తప్పు. శివరాత్రి రోజు శివుడు మహాతాండవం జరుగుతుంది. శివతాండవం రోజు శివుడు ఆశీస్సులకి మనం సిద్ధమై ఉండాలి. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. నేను ప్రతి సంవత్సరం వస్తాను, కానీ ఇప్పుడు వచ్చిన పాత అలవాట్లే తప్ప కొత్తగా ఏర్పాట్లు ఏమీ లేవు. ఎప్పుడు చూసిన ఈ పాత ఏర్పాట్లే. చూడండి జనం ఎలా తోసుకుంటూ కుమ్మేసుకుంటూ బస్సులు ఎక్కుతున్నారు. బస్సులే కాదు, గుడి దగ్గర చుట్టూ కూడా ఇలాగే ఉంటుంది ప్రదేశం. కాకపోతే ఇక్కడ దేవస్థానం సభ్యులు కానీ, ఆర్టీసీ సిబ్బంది కానీ, అధికారులు కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. సంవత్సరానికి ఒకసారి వచ్చిన జాగరణని గాలికి వదిలేస్తున్నారు. జనం మాత్రం నానా కష్టాలు, నానా బాధలు పడుతున్నారు. ఇన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయో అధికారులు మాత్రం పట్టడం లేదు.